ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఇటీవల 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 11 లోక్సభ 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, సంతోషి ఎట్టకేలకు మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాబితా మరి వరుసగా వస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కొంత వెనకబడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువగా నమోదైంది 2019కి సంబంధించి. అయితే ఈసారి మరి వైఎస్ షర్మిల మరి అధ్యక్షురాలుగా చేరడంతో కొంత పునరుత్తేజం అవుతుంది అనుకున్నప్పటికీ కూడా కొంత మరి అనుకున్న విధంగా ఈ పార్టీ పుంజుకోలేదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇక మరి ఎన్నికలు తరడం మరింత దగ్గర పడుతుండడంతో ఇక ఆ పార్టీ నుంచి అయితే జాబితా పరంపర అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు తాజాగా మరి పార్లమెంటుకు సంబంధించినటువంటి 6 అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా అసెంబ్లీకి సంబంధించినటువంటి 12 మంది అభ్యర్థులను ప్రకటించడం తాజాగా రాత్రి జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నం నుంచి పులుసు సత్యనారాయణ రెడ్డికి ప్రకటించారు. అంతేకాకుండా ఇక అనకాపల్లికి సంబంధించినటువంటి వేగి వెంకటేష్ కి ప్రకటించారు. ఇక తర్వాత ఏలూరు స్థానానికి సంబంధించిన శ్రీమతి లావణ్య కొవ్వూరి, ఇక నర్సరావు పేటకు సంబంధించిన చూసుకుంటే గరినేపూడి అలెగ్జాండర్ సంబంధించినటువంటి సుధాకర్ సంబంధించి చెప్పారు. ఇక కుప్పుల రాజుకు సంబంధించిన చూసుకుంటే నెల్లూరు ప్రకటించారు. ఇక తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్కి అయితే డాక్టర్ చింతా మోహన్ ఈయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కుప్పుల రాజు కూడా వీరంతా సీనియర్ కాంగ్రెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక తణుకుకు సంబంధించినటువంటి ఇక అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించినటువంటి మనం ఒకసారి పరిశీలిస్తే శ్రీమతి కిల్లి కృపారాణి, ఈవిడ మరి కిల్లి కృపారాణి కూడా సీనియర్ నాయకులని కూడా చెప్పుకోవచ్చు. భీమిలి ఆదాల వెంకట వర్మరాజుకు ప్రకటించారు. ఇక మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నం సౌత్ కు సంబంధించినటువంటి చూసుకుంటే వాసుపల్లి సంతోష్ ప్రకటించారు. ఇట్లా మొత్తంగా చూసుకుంటే నర్సాపట్నం, గోపాలపురం, ఎర్రగొండపాలెం, మరుతూరు, సంతనోత్తరపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, గంగాధర నెల్లూరుకు సంబంధించినటువంటి పూతలపట్టు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాల్లో మరి అభ్యర్థులు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది ప్రకటించవలసి ఉంది. అయితే ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు కడప జిల్లా పర్యటనలో ఉండడంతో కొంత మరి జాప్యం జరుగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచారాన్ని ఆవిడ ఇప్పటికే ప్రారంభించారు. కడపలో విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కడప పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి మరి అభ్యర్థిగా ఈసారి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఇటు ఎన్నికల ప్రచారంతో పాటు ఆవిడ మరి ఎన్నికల సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలు కూడా ఆవిడ కసరత్తు చేస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి మరి ఆవిడ ఈ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మళ్ళీ మరి రాష్ట్రంలో పునరుద్ధరణ చేయడం కోసం ఆవిడ గట్టిగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ నేతలతో ఆవిడ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో మరికొన్ని స్థానాలు కొద్ది రోజుల్లోనే ప్రకటించవలసి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల పరంపర అయితే ఈ రోజు తాజాగా మరి రాత్రి రిలీజ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.